కీర్తనలు మొదటి నుంచి చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముని నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము యందు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు అంట. ఒకసారి ఆలోచిస్తున్నారా? దివారాత్రులు మీరు మాట్లాడుతున్నది యూట్యూబ్లోకి వచ్చేసి ఆ దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు. తండ్రి మాట ఏం చెప్పారు? ఫస్ట్ మాట ఎక్కడ కూర్చోవాలో చెప్పారు కదా, మనకి ఎక్కడ కూర్చోకూడదో చెప్పారు కదా దేవుడు, ఎలా ధ్యానించాలో చెప్పారు కదా తండ్రి. మరి మనం ఎలా ఉన్నామో మనం చెక్ చేసుకోవాలి. ఈ ఒక ఆన్లైన్ ప్రేయర్లో మీకు తండ్రి చెప్తున్న మాట, దేవుడు ఆజ్ఞలు మనం పాటిస్తే చాలా మేలు. కొంతమంది తెలుగు ఉన్నప్పుడు ఒకళ్ళు అనుకున్నారంట, సైకిల్ వేసుకుని బైపాస్ మీద వెళ్తూ ఉన్నాడట. వెళ్తా ఉండగా ఆ సైకిల్ ముందు ఒక హెచ్చరిక వేశారంట. ఏమనంటే, గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పన్ను చెల్లించాలి. ఏమని అంటే, ఒక లైటు వెలగాలి, లైట్ లేని సైకిల్ అసలు వాడడానికి వీల్లేదు, లేదు అంటే మాత్రం పన్ను చెల్లించాలి అని ఒక హెచ్చరిక జరిగిందంట. కొంతమంది దేవుడు చెప్పిన మాటలు ఏం చేస్తారంటే, గైకొనకుండగానే దేవుడు చూస్తున్నారా అంటే చెప్తున్నాను మీకు పాయింట్. ఇక్కడ యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా. అయితే ఈ వ్యక్తి సైకిల్ వేసుకుని అలా వెళ్తా ఉండగా అక్కడ ఒక వైరస్ రోడ్డు మీద నుంచున్న ఒక వ్యక్తి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసే ఒక పట్టుకుంటే ఆయన నుంచుని, ఏమయ్యా ఆ లైట్ ఏది ఆ సైకిల్ కానీ అడిగితే అన్నాడట, ఎందుకండి మీరు బోర్డు స్తంభాలు వేస్తారండి, ఈ పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయండి, ఈ సాలండి, నాకేం మీరు పైన ఏ అంశం లేదు, నాకు ఈ లైట్లు ఉన్నాయని నా సైకిల్కి లైటు వేయించుకోలేదు అన్నాడు. జ్ఞానవంతుడా ఆయన అంటే అతను జ్ఞానం తెచ్చుకున్నాడు. ఇక్కడ ఆజ్ఞలు ఎవరై కూడా పాటించట్లేదు. అయితే ఆయన ఏం చేశాడంటే, దేవుడికి సర్వసృష్టిగా తండ్రికి ఆజ్ఞలు మనం పట్టుకోకపోతే ఆయనకి ఏం చేయాలో కూడా తెలుసు కనుక ఆ టైరు సైకిల్ ఆఫ్ చేసి ఆ టైర్ గాలి ఇప్పేశాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పేస్తే అతను చెప్తున్నాడట, ఏమయ్యా నేను లైట్ వేసుకోలేదు, ఈ లైట్లు ఉన్నాయని చెప్పాను, ఆ మాటకి నా సైకిల్ తీసుకుని నువ్వు గాలి ఇప్పేసేవే అని అడిగితే అంటున్నాడట, గాలి వేస్తుంది కదా, గాలి అటు ఇటు ఈ బైబిల్ మీద చాలా గాలి వస్తుంది కదా, ఆ గాలి సరిపోతుంది టైర్ ఎల్లు అన్నాడట. ఇప్పుడు ఏం చేయాలి? ఆ సైకిల్ని భుజాల మీద ఎత్తుకుని రావాలి. అప్పుడు అంటున్నాడంట, దేవుడు చెప్పిన మాట వింటే నా భార్య ప్రతి విషయం చెప్పేది. ఏమండి మొదటిగా ఏమన్నారు? దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నువ్వు నిలవక. ఏం చెప్పారని అన్ని చెప్పాడు కదా ఆయనకి. దుష్టుడు వైపు నిల్చున్నాడు, దుష్టుడు మాట విన్నాడు. ఏం చేశాడు? జ్ఞానం, దుష్టు ఆలోచన వచ్చింది. ఏం చేసింది? ఆ బరువు సైకిల్ పట్టుకుని ఎక్కడి నుంచి నడుచుకుని వచ్చాడో నాకైతే తెలియదు, కానీ భుజాలను వచ్చేలాగా ఇంటి వరకు వచ్చి భార్యను అడుగుతున్నాడంట, ఏమే నువ్వు చెప్పిన వాక్యం కీర్తనలో మొదటి నుంచి చదివితే చక్కని మాట చెప్పు, నువ్వు చెప్పిన మాట నేను పట్టించుకోకుండా ఆ బుద్ధిహీనుడి మాట విన్నాను, ఇదిగో జబ్బంతా నాకు బరువు అయిపోయి నా తోలంతా ఊడిపోయింది అన్నాడంట. ఆవిడ పక్క నుంచి నవ్వందంట, దేవుడు ఆజ్ఞలు ఏమన్నా చిన్నయ్య అనుకుంటున్నావా అని అడిగిందంట భర్తనే. అవును నిజమే అంటే, ఇదిగో నేను ఈరోజు మన ఇంట్లో బచ్చాలు లేవు అంటే బియ్యము లేవు, మన ఇంట్లో రైసు లేదు, నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వేమన్నావు, నీకు దేవుడు మూట దింపుతాడు ఇంట్లోకి అని అడిగావు కదా. అయితే నా పుట్టింటి నుంచి నా తల్లి గారు మరి ఫస్ట్ పంట ధాన్యం మూట పట్టుకొచ్చారు, ఇదిగో ఈ రైస్ చూడు అందంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే అన్నాడట, నిజమే, అయితే నువ్వు ఇలాగే ప్రార్థన చేస్తే నీ పుట్టింటి కానీ చాలా ధాన్యం వస్తానే ఉంటుంది అన్నాడట. సరే నా ఇంటికాని నేను తెచ్చుకున్నాను, మరి నువ్వు చేసే ప్రార్థన నువ్వేం చేస్తావు నేను చూస్తాను అందంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు చాలా తెలివిగా ఉంటాం కదా మనం. అయితే నువ్వు చేసే ప్రార్థనకి వచ్చే నెలలో ఈ ఒక రైస్ మనకు సరిపోతుంది కనుక ఈ నెలలో వచ్చే నెలకు మనం చూసుకోవచ్చు అన్నదంట. ఇతను ఏమని చేసి మొదలెట్టి అంటే ఇంకా పని మానేశాడంట. భార్య చెప్పిందని మూల కూర్చుని, అయ్యా నా భార్య ప్రార్థన చేసింది, చక్కగా రైస్ వచ్చింది, అయ్యా మరి నాకు నేనైతే నీ మాట వినలేదు, సైకిల్ వేసుకుని వెళ్ళాను, భుజాల మీద మోసుకొని వచ్చాను కనుక నువ్వు ఆశ్చర్యకరుడవని, ఆలోచనకర్తవని, నిత్యుడు తండ్రివని, సమాధానకర్తవని నా భార్య నాతో చెప్తుంది, కానీ విన్నాను, నేను నమ్మాను. అంటే రైస్ రావాలని కోరతలేదు, కానీ అయ్యా నువ్వు ఏ రీతిగా చేయాలో నాకు సంవత్సరానికి సరిపడగిచ్చానట. ఏంటండి సంవత్సరానికి సరిపడగిచ్చానన్నాడంట. ఎంతలోనే ఒక
రైతు పిలిచి, ఎవరైనా అన్న మరి మీ అయ్య మాకు అమ్మేశాడు పొలమని, మీ పొలాన్ని, అయితే మాకు మీ అయ్య మీ చేతితో ఇచ్చిన మీ అయ్య చేతితో ఇచ్చిన పొలాన్ని బట్టి నేను చాలా ఎకరాలు కొనుక్కున్నాను గనక నీకు ఒక బహుమానం ఇవ్వాలనుకున్నానని ఉదయకాలాన్ని ఫోన్ చేసి చెప్పాడట. ఏంటండి అని అడిగితే, ఇదిగో మీ అయ్య మాకు ఇచ్చేటప్పుడు మరి కొంచెం పక్కనున్న గలీజుగా ఉన్న స్థలాన్ని వదిలేశాడు. ఈ స్థలాన్ని మేము రాసుకోలేదు. మరి ఇప్పుడు మాకు లెక్కలు వచ్చాయి, గ్రామంలో పన్ను కట్టడానికి లెక్కలు వచ్చాయి, ఇది వేస్ట్గా ఉంది, వాళ్ళైనా తీసేసుకుంటారు గనక నువ్వు తీసుకున్నానని ఒక సంవత్సరం పాటు నువ్వు పండించుకుని ఈ సంవత్సరం అంతా పంట నువ్వు తిను అన్నాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వెంటనే నేను అనుకున్నాడంట, ఏమే నేను ప్రార్థన చేసింది నేను ఏలాకోలంగా చేశాను, సంవత్సరం వరకు ఇచ్చే తండ్రి నువ్వు ఆలకిస్తామని అన్నాను. దేవుడు విన్నాడని మాత్రం నేను ఆలకించలేదు. ఇదిగో ఆ రైతు పంట పండిస్తుంది పొలం కనుక ఇప్పుడు సీన్ పోసేసుకోమంటున్నాడు అతను. ఎందుకంటే ఆ పొలాన్ని కొలిసి సర్వే చేయడానికి వచ్చారంట. ఎక్స్ట్రా కాలం మా అయ్యి అమ్మేసినప్పుడు రాత్రి పండేదంట. ఇప్పుడు అందుకని అందులో ఉన్న పంటని మనం తీసుకుని ఓ సంవత్సరం పాటు మీరు తినండి, తర్వాత మళ్ళీ నా పొలం నాకు ఇచ్చేయండి అని చెప్తున్నాడు. ఏం చేద్దామంటే అన్నదంట, నా దేవుడు ఏమన్నదంట, నా దేవుడు చిత్రాల వాడదంట. దేవుడి స్తోత్రం, నమ్మకం చెప్పబడండి. హల్లెలూయా హల్లెలూయా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడి బిడ్డ, దేవుడికి తెలుసు ఒక వ్యక్తిని మార్చాలంటే ఒక అద్భుతము చేస్తాడు, ఒక వ్యక్తిని మార్చాలంటే ఒక అద్భుతమైన కార్యము చేస్తాడు. చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనలో నమ్మకంగా ప్రార్థన చేసుకోవాలి. అయితే ఎవరైనా అనుకోవచ్చు, అయితే మేము మూలకెళ్ళి ప్రార్థన చేసుకుంటూ మాకు ఏదైనా వచ్చేస్తాము అంటే, దేవుడికి ఎవరిని ఎలా మార్చాలో ఆయనకు తెలుసు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి ఏం కావాలో ఆయనకు తెలుసు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పెట్టారు ప్రతి విషయాన్ని కూడా దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. మనది మరుగైందైనను దాన్ని మనకు తెచ్చివ్వగల దేవుడు. ఒక మరుగు లేని ఉంటేనో భాషం అంటే నీ రెక్కల కష్టార్థం శక్తిని పెంచి మీరు చాలా పంట ఫలితములు తెచ్చుకోవడానికి కార్యాలు చేస్తారు. మనకు కష్టపడడానికి శక్తి లేదనుకోండి, బయటికి వెళ్ళి ఎలా తేగలని చెప్పండి, తేగలమని చెప్పండి, తేలేము. మనకి రెక్కలు అంటే కొంతమంది అంటారు కదా పెద్దలు, రెక్కల కష్టార్థము ఎప్పటికీ అన్యాయం జరగదు అంటారు. నిజమే, దొంగిలించింది అయితే అన్యాయంగా పోద్ది, వ్యభిచారం చేస్తే అన్యాయంగా పోద్ది, దొంగతనం చేస్తే అన్యాయంగా పోద్ది, నరహత్య చేస్తే అన్యాయంగా పోద్ది. రెక్కల కష్టాలు ఎప్పటికీ పోదు. దేవుడి స్తోత్రం. వాళ్ళ అయ్యి అమ్మిన పొలం అంట చూడండి, అది దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి? ఇవ కార్యాల ప్రార్థనలో మీ గురించి మాట్లాడుతూ తెలియపరుస్తున్నానంటే ఒక కథ రూపంగా చెప్పింది మా పాస్టర్ అని అనుకోకండి. ఎందుకంటే దేవుడి మాట, దేవుడి ఆజ్ఞ వినాలి. మన జ్ఞానంతో పాటించుకుంటే భుజాల మీద మన బరువుని మోసుకోవాలి. ఆ సైకిల్కి గాలి కొట్టుకోమని గాలి తెస్తే ఏమైంది? బయటగా అలా గాలిలోకి వెళ్తుందా చెప్పండి? టైర్లోకి వెళ్తుందా? వెళ్ళదు. కానీ ఒక్కలైతే ఆ మాట వింటే ఈ జీవితాన్ని మనము మోసుకోగలం. ఎందుకంటే మన జీవితంలో మన వెలుగైన జీవితాన్ని చీకటి చేసుకోకూడదు. దేవుడి వాక్య ప్రకారంగా మనము జీవించాలి. తలనచ్చినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, ఈ ఒక్క ఉపమానాన్ని మా హృదయంలో దాచుకుని అయ్యా కీర్తనలో నా తండ్రి మొదటి నుంచి నా తండ్రి చక్కని వర్తమానం తెలియపరుచున్నారు. అయ్యా మేము ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నా తండ్రినైనా మేము ఉండాలో నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని చక్కగా నిర్వహించిన విధానం బట్టి వందనాలు. అయ్యా తండ్రినైనా ఉపమాన రూపంగా తెలియపరిచారు. మా జ్ఞానం ఆలోచన కాదు, మీ జ్ఞానం మాకు కావాలి. భర్త మారకపోతే భార్య ప్రార్థన చేయాలి, భార్య మారకపోతే భర్త ప్రార్థన చేయాలి, పిల్లల మారకపోతే తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ఇలా నా తండ్రి మాకు నేర్పించిన ఐక్యతను బట్టి అయ్యా తండ్రి నాయన అనేక వందనాలు చెల్లిస్తూ అయ్యా సమాధానం తెలపమని యూట్యూబ్ లో చూసిన ప్రతి ఒక్క తమ్ముడిని, చెల్లిని, నా తండ్రిని, తండ్రి ప్రతి ఒక్క తల్లిని దీవించి ఆస్వాదించి మరి ఇదిగో తండ్రి నాయన దేవాలయ స్తోత్రాలు పరిశుద్ధాత్ముడు అనేక వందనాలు చెల్లిస్తూ కృపమని కృప కార్యక్రమం చూపమని మార్చి నెలలో తండ్రి అయినా నూతన శక్తి, నూతన కృప, తండ్రి నూతన దయ ఆ బిడ్డల మీద మెండిగా తీర్చబడదు కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పనిచేయట్లేదు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. కృపా కార్యక్రమం చూపమని తండ్రి ప్రార్థన శక్తితో నింపమని నా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబులు దయచమని ఈ ప్రార్థన పాఠశాల చేర్చుకుంటూ పరిశుద్ధ